మన ఊరంతా లైటింగ్తో కళకళలాడుతుంది. కానీ మన దేవాలయము ఆత్మల లేక బోసిపోయింది. ఏమైపోయింది? గుళ్ళో ఆత్మలు లేవు, ఊరి నిండా లైటింగ్ ఉంది. కానీ రేపటి రోజున మనం చేసుకునే పండగ ఏం పండగ? దేవాలయము పండగ. ఓకేనా? మన దేవాలయము పండగ. ఈ దేవాలయము పండగ దేవాలయము వెలుపల ఊరంతా వీధి వీధి అందమైన దీపాలంకరణతో చాలా బాగుంది. కానీ దేవాలయములో కొంతమంది కూడా లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దివ్య మందసంతో దీపాల వెలుగులతో ఉంది. నా ప్రశ్న, పండగకు సిద్ధపడకుండా నువ్వు పండగ చేస్తే అది గ్రామానికి ఆశీర్వాదమేనా? చెప్పండి గట్టిగా. నేను చెప్పింది అర్థమైందా? పండగకి సిద్ధపడకుండా నువ్వు పండగ చేస్తే అది మన దేవాలయానికి ఆశీర్వాదమేనా? కాదు. ఆశీర్వాదం అన్నవాడు చప్పడ కొట్టండి. ఆశీర్వాదం కాదు అన్నవాడు చప్పడ కొట్టండి. కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. పండగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవటం. పండగ అంటే ఆడపిల్లలు చేతి నిండా గోరింటాకు పెట్టుకోవటం. పండగ అంటే షాపింగ్కి వెళ్ళటం. పండగ అంటే పిండి వంటలు వండుకోవటం. ఇదే నా పండగ అంటే? ఇది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పండగ అంటే ఇది కాదు. పండగ అనగా దేవునికి మహిమ కలగాలి, మన గ్రామానికి ఆశీర్వాదము రావాలి. నేను మరలా చెబుతున్నా, పండగ అనగా దేవునికి మహిమ కలగాలి, మన గ్రామానికి ఆశీర్వాదం. హల్లెలూయా. దయచేసి గుళ్ళో ఎవరు మాట్లాడగాకండి. దయచేసి మాట్లాడద్దు. మీరు మాట్లాడతారని నన్ను బయటికి పొమ్మంటారు. మర్యాద కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. దేవాలయములో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. దేవాలయములో ఏం జరగాలి? దేవునికి ఆరాధన జరగాలి. యోహాను శుభవార్తలో 4వ అధ్యాయములో 24వ వచనములో యేసు ప్రభు వారు ఏం కోరుకున్నారో చూడండి. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలెను అని యేసు చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం. సో దేవుడు ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందు సత్యమునందు ఆరాధింపవలెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మయందు సత్యమునందు ప్రభువుకు ఆరాధన చేయాలి. ఆత్మయందు సత్యమందు ప్రభువుకు ఆరాధన చేయటం అనగా ఏంటి? నీ జీవితాన్ని యేసయ్యలో ప్రతిష్ఠించుకోవాలి. నీ జీవితాన్ని యేసయ్యకి అంకితము చేయాలి. నీ జీవితాన్ని యేసయ్యకు అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి పెళ్ళైన భర్త, పెళ్ళైన భార్య. భర్త అనుకుంటాడు నా భార్య నాకే సొంతం. భార్య అనుకుంటది నా భర్త నాకే సొంతం. అదేవిధంగా బాప్తిస్మము ద్వారా లేదా జ్ఞానస్థానము ద్వారా మనము మన జీవితాన్ని దేవునికి అంకితము చేశాం.
అప్పుడు మన జీవితం ఎవరికి సొంతం? దేవునికి గట్టి చెప్పండి. దేవునికి సొంతం. దేవునికి సొంతం. ఇప్పుడు నీ భర్త నీకు సొంతం అయినప్పుడు నీ భర్త మీద పరాయి స్త్రీ చెయ్యి వేస్తే, ఆ భర్తతో పరాయి స్త్రీ మాట్లాడితే, ఆ భర్తతో పరాయి స్త్రీ శారీరకమైన కోరిక తీర్చుకుంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇష్టం లేదు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త మీద నీ భార్య మీద వేరే వాళ్ళే చెయ్యేస్తే ఊరుకోనప్పుడు, నీ జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడు, మన జీవితం ఎవరి జీవితం? దేవునికి అంకితము చెయ్యబడిన జీవితం. మరి ఆ జీవితం మీద సాతానుడు చెయ్యొచ్చా వేయకూడదా? వేయకూడదు. వేయొచ్చా వేయకూడదా? వేయకూడదు. సాతానుడు మన జీవితం మీద చెయ్యి వేయొచ్చా వేయకూడదా? వేయకూడదు. వేయకూడదా? వేయకూడదు. వేయకూడదా? వేయకూడదు. వేసే హక్కు దానికి ఇవ్వకూడదు. లేదు. హల్లెలూయా. 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 నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానో చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మెట్టు, ఓకేనా? నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానో చాలా జాగ్రత్తగా వినండి. గుడి పండగ చేసుకుంటా సినిమా పాటలు వేయొచ్చా? సత్యము మాట్లాడకపోతే ఆ సత్యము మరుగున పడిపోయిద్ది. అందరూ అసత్యం అనే మార్గములోనే నడుస్తారు. దేవుని పండగ చేసుకుంటూ, దేవుని పేరట పండగ చేస్తూ సినిమా పాటలు వేయొచ్చా వేయకూడదా? వేయకూడదు. వేయకూడదు. ఒకటి. దేవుని పండగ చేసుకుంటూ డ్రామాలు వేయొచ్చా వేయకూడదా? వేయొచ్చా వేయకూడదా? ఇప్పుడు మన గ్రామం, ఉదాహరణకి నల్లూరుపాలెములో ఉన్న మన గ్రామం, ముఖ్యంగా మన పల్లె అంతా, మన జీవితం ఎవరికి అంకితం చేశారు? దేవుడికి అంకితం చేశారు. మరి మన జీవితాలన్నీ, అందరూ మందిరానికి పోయేవాళ్ళే, అందరూ ప్రార్థనలు పోయేవాళ్ళే, అందరూ దేవుని బిడ్డలని చెప్పుకునేవాళ్ళే, అందరూ కూడా దేవుని బిడ్డలే, అవునా? మరి దేవుని బిడ్డ మీద సాతానుడు చెయ్యొచ్చా? ఏ చేయకూడదా? వేయకూడదు. హల్లెలూయా. 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 మరి నిజంగా మనం దేవుడి బిడ్డలమేనా? ప్రభు ఏమన్నారు? నిజమైన ఆరాధికులు ఆత్మతో సత్యముతో ప్రభువుకు ఆరాధన చేయాలి. నిజంగా దేవుని గుర్తెరిగిన వాళ్ళట దేవుని ఆరాధిస్తారట. ఉదాహరణకి మత్తయి శుభవార్తకి వెళదాం. చూసారా? మత్తయి శుభవార్త 2వ అధ్యాయము తీసారా? 11వ వచనం చూద్దాం. 11వ వచనం. అంతట వారు ఆ గృహములో ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. ఇప్పుడు ఎవరిని ఆరాధన చేశారు? తల్లినా బిడ్డనా? బిడ్డని ఆరాధన చేశారు. నిజమైన ఆరాధికులు యేసయ్యకి ఆరాధన చేస్తారు. మరి మీ ఫాదర్ గారు, క్రాంతి ఫాదర్ గారు ఆశ, రేపు పండగ జరగబోతుంది, ప్రజలందరినీ ఆత్మీయంగా సిద్ధపరచాలి అని ఒక్కడ కనపడల. ఎక్కడ? గుళ్ళో. రేపు డ్రామా దగ్గర అందరూ నిండిపోతారు. ఈలలు కేకలు. ఏంటి? ఈలలు కేకలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. యేసయ్య వందనం. యేసయ్య స్తోత్రం. పండగ సందర్భంగా సినిమా పాటలు వేయటం, డీజే సాంగులు పెట్టుకోవటం, డ్రామాలు వేయటం అనేది శారీరకమైన కోరిక, ఆత్మీయమైన కోరిక? గట్టి చెప్పండి. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. గలతీయులకు రాసిన లేఖ 5:17. ఏలన శరీరం కోరునది, ఏలయనా
శరీరము కోరునది ఆత్మ కోరు దానికి ఆత్మ కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఒకటి శరీరము ఆత్మ. శరీరం ఏం కోరుతుంది? లోకాన్ని కోరుకుంటుంది, పాపం కోరుకుంటుంది. ఆత్మ ఏం కోరుకుంటుంది? ప్రభుని ఆరాధించమని కోరుకు. శరీరము కోరేదానికి ఆత్మ కోరేదానికి బద్ధ విరుద్ధం. మనమేమో ఆత్మీయులము, చేసే కార్యమేమో శారీరకమైన కార్యం. ఇది దేవునికి ఇష్టమైన కార్యమేనా? కాదు. చెప్పండి గట్టిగా. కాదు. దేవునికి ఇష్టమైన కార్యమేనా? కాదు. ఒకవేళ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలోనే ఉంటాయి. గలతీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. గలతీలకు రాసిన లేఖ. కానీ ఆత్మఫలములు ఏమన్నా? ఆత్మఫలములు ఏమన్నా? ప్రేమ. మనకు ఆత్మఫలాలు వద్దు, శారీరక వాంఛలు ఉంటాయి, అవి చదవండి. విగ్రహారాధన. చదవండి. శరీర కార్యములు స్పష్టమే. వినండి జాగ్రత్తగా. శరీరము కోరుకునే కార్యాలు ఇవే. అవి ఏవనా? అవి ఏంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు. ఫాదర్ గారు అంటారు, క్రాంతి ఫాదర్ గారు ఏమంటారు? బాబు, గుడి పండగ చేసుకుంటున్నామయ్యా, సినిమా పాటలు వద్దయ్యా. బాబు, గుడి పండగ చేసుకుంటున్నా, డ్రామా వద్దయ్యా అంటే సరదా అండి, సరదా అంటారు. బైబిల్ ఏం చెబుతుంది? జారత్వము, అపవిత్రత, మాత్సర్యము, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. శరీర కార్యాలు మనల్ని మరణానికి దారితీస్తాయి. హల్లెలూయా. మరలా ఇక్కడ చూద్దాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఏలయనా శరీరము కోరునది ఆత్మ కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరునది. వినండి జాగ్రత్తగా. ఆత్మ కోరేది శరీరము కోరున దానికి విరుద్ధముగా ఉంటది. ఈ రెండిటికి బద్ధ వైరము, విరుద్ధం. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మకి శరీరానికి బద్ధ విరుద్ధం. ఆత్మీయుడైన విచారణ గురువు ఏమంటున్నారు? గుడి పండగ చేసుకుంటున్నాం, సినిమా పాటలు వద్దు, డ్రామాలు వద్దు అంటే సంఘస్థులు, సంఘ పెద్దలు, యువకులు అంటారు, డ్రామా లేకుండా పండగ ఉండటానికి వీలు లేదు. అప్పుడు మన ఊరు ఏమవుతుంది? మరొక సొదొమ గొమొర్ర పట్టణం అవుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. నేను సొంతగా ఏది చెప్పటల్లా, బైబిల్లో యేసయ్య ఏదైతే బోధించాడో దానిని నేను మీకు బోధిస్తున్నా. శరీర కార్యాలు వేరు, ఆత్మ కార్యాలు వేరు. శరీర కార్యాలు ఏంటి? త్రాగటం, విందులు, వినోదాలు, గొడవలు, వర్గతత్వం, మాత్సర్యం, త్రాగుబోతుతనం, ఇవి. అవునా కాదా? ప్రభు అన్నారు, ఇవేవి చేస్తే మనకు నిజమైన పండగ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సరే అక్కడేమంది? ఆత్మ కోరుకునేది ప్రార్థన, శరీరము కోరుకునేది మందు. ఆత్మ కోరుకునేది విధేయత, శరీరము కోరుకునేది తగువులు. ఆత్మ కోరుకునేది తగ్గింపుతనం, శరీరం కోరుకునేది గర్వం. ఇలా ఆత్మ కోరుకునేది శరీరం కోరుకునే దానికి చాలా చెప్పండి తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. ఇవన్నీ దేవుడి దగ్గర నుండి వచ్చినవి కాదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఆదివారం ఎక్కువ ప్రార్థన జరిగితే గొడవలు వస్తాయా? గుడి పండగప్పుడు గొడవలు వస్తాయా? చెప్పండి గట్టిగా. ఏ పండగప్పుడు? గుడి పండగప్పుడే గొడవలు వస్తాయి. అవునా? వర్గాలు ఎప్పుడు వస్తాయి? అప్పుడే. పార్టీ గొడవలు ఎప్పుడు వస్తాయి? అప్పుడే. ముఠా గొడవలు ఎప్పుడు వస్తాయి? అప్పుడే. అప్పుడంటే ఎప్పుడు? గుడి పండగ అప్పుడు.
ఆ అప్పుడులో మీరు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మీరేమో వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తారు స్త్రీలు, పురుషులేమో ముందు ఆట ఆడుతూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. మేము వాళ్ళేమో నరసరాపేట దగ్గర నుండి వచ్చారు, నేనేమో తెనాలి దగ్గర నుండి వచ్చాం. దారిలో వస్తూ వస్తూ మేమేం మాట్లాడుకున్నాం తెలుసా? గుడి పండగలు జరుగుతున్నాయి. ఏం పండుగ జరుగుతున్నాయి? గుడి పండుగ. గుడి పండుగలు జరుగుతున్నాయి. ఆరాధన జరగటల్లా. ఏం జరుగుతుందో తెలుసా? పాపం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పాపం. మనకి కళ్ళకి ఎట్టుండాలా? బాగుండాలి. నేత్రాశ అంటారు దాన్ని. ఏ ఆశ? నేత్రాశ. కళ్ళకు బాగుండాది, శరీరానికి నచ్చింది, ఆత్మకు నచ్చదు. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18. ఆగమ్మ. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 16వ వచనం. ఈ లోకములో ఉన్నదంతా శరీర వ్యామోహము, శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము. ఆగండి. ఒకటి శారీరక వ్యామోహము, రెండవది దృష్టి వ్యామోహము, మూడవది జీవితమునందలి అహంభావము, జీవమునందలి డంబము లేదా అహంకారం. హల్లెలూయా. ఎన్నున్నాయి అందులో? ముందు శారీరక వ్యామోహం. ఏ వ్యామోహం అండి? శరీరాశ. ఏ వ్యామోహం? గట్టి చెప్పండి. శారీరకమైన వ్యామోహం. రెండవది దృష్టి వ్యామోహం. మూడవది గర్వము, డంబము అనగా గర్వం. హల్లెలూయా. తండ్రి వందనం. ఫస్ట్ చూద్దాం. ఏ ఆశ? శారీరకమైన ఆశ. సరేనా? ప్రార్థన బాగా జరిగిందా? అడగరు. వాక్యం బాగుందా? అవసరం లేదు. ఆరాధన బాగా జరిగిందా? అవసరము లేదు. మనకు కావాల్సింది ఏంటి? పండక్కి భోజనాలు పెట్టలేదు. ఏ ఆశ? శరీరాశ. ఏంటి? పండక్కి లైటింగ్ వెయ్యలేదు. ఏంటి? పండక్కి ఈ సంవత్సరం సినిమా పాటలు వేయలేదు. ఆ సినిమా పాటలు వేయకపోతే, ఆ డ్రామా లేకపోతే పండగలాగే ఉండదు. లేరా అట్టాటోళ్ళు మన మధ్యలో? ఏడా ఉన్నారా? లేరా? అది దేవునికి ఇష్టమైన కార్యమా? కాదా? దేవునికి ఇష్టమైన కార్యమా? కాదు. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మరి అన్యులకి మనకి ఏదైనా తేడా ఉందా? నువ్వేమని చెబుతున్నావు? నా దేవుడు నిజమైన దేవుడు అంటున్నావు, నా దేవుడు సత్యమైన దేవుడు అంటున్నావు, నా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నావు. మరి అన్యులు చేసే పని అదే, మనం చేసే పని అదే. అన్య దైవాన్ని వదిలిపెట్టి యేసయ్యను దేవుడిగా నువ్వు స్వీకరించినప్పుడు మరి అన్య దైవాలతో చేసింది ఎక్కడ చేస్తున్నామంటే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏదన్నా ఉందా? లేదు. మరి ఎందుకు పండగ? హల్లెలూయా. ఏ వ్యామోహం? శారీరకమైన వ్యామోహం. నిన్న ఒక చోట పండగ జరిగింది. ఏం జరిగింది? పండగ జరిగింది. ఆడపిల్లలందరూ చక్కగా మంచి డ్రెస్సులు, మంచి శారీలు కట్టుకొని వచ్చారు. కానీ తల్లో పూలు కూడా పెట్టుకొని వచ్చారు. అమ్మా ముసిగైందమ్మంటే జుట్టు చెరిగిపోదు, పూలు రాలిపోవు. ఏ ఆశ అండి? శారీరకమైన ఆశ. అయ్యా పండగ అయ్యా, కనీసం ఈ రోజైనా తాగమాకయ్య అంటే నేను పండగ తాగాల, తాగి ఊగాల, ఊగి తోగాల, తూగి ఎగరాల. అదే పండగ. ఏ ఆశ? శారీరాశ. ఇలా నీవు శరీరాన్ని తృప్తిపరచడానికి చేసే పండగ దేవునికి ఇష్టం లేని పండగ. నేను ముందే చూస్తున్నా. మీ ఫాదర్ గారి మనసును వచ్చుకున్నా, మీ సంఘ పెద్దలు తిట్టుకున్నా, మీ కేటగిస్ట్ తిట్టుకున్నా, మీరు తిట్టుకున్నా, చూడండి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ రోజున మేము ఏమని వాక్యం బోధిస్తున్నాం? యేసు తప్ప వేరొక దేవుడు లేడు అన్నాం.
యేసే పరలోకానికి మార్గం. మార్గం అన్నారు. యేసే మన ఆత్మలకి జీవం. జీవం అన్నారు. యేసే సత్యము, ఇక వేరొక సత్యము లేదు. సత్యము అయినప్పుడు, మార్గం అయినప్పుడు, జీవం అయినప్పుడు నిర్జీవమైన కార్యాలు చెయ్యొచ్చా చెయ్యకూడదా? చేయకూడదు. వినండి జాగ్రత్తగా. నిర్జీవమైన దేవుని ఆరాధన చేయకుండా జీవం కలిగిన దేవుడి దగ్గరకు వచ్చారు. నిజమైన దేవుడికి ప్రార్థన చేయకుండా జీవం కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మరి అలాంటప్పుడు నిర్జీవమైన క్రియలు ఇంకా మీరు ఎందుకు చేస్తున్నారు? అర్థమైందా? నిర్జీవమైన క్రియలు అంటే శరీరాన్ని తృప్తిపరిచే క్రియలు. శరీరాన్ని తృప్తిపరిచే క్రియలంటే ఆరాధన చెయ్యకుండా అదే పాపములో బ్రతకటం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన బాధ అంతా ఒకటే. ఏంటా బాధ చూద్దామా? మత్తయి శుభవార్త తీయండి, 6వ అధ్యాయానికి రండి. తీసారా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనం. కావున వినుడు ఏమి తినుదమా, ఏమి తినేదమా, ఏమి త్రాగుదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వెత చెందకుడు. నీ ప్రాణమును గూర్చి వెత చెందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రము కంటే, దేహము వస్త్రాల కంటే విలువైంది కావా? గట్టి చెప్పకూడదా? గట్టిగా వినండి జాగ్రత్తగా. గుళ్ళో ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతూ ఉంది. గుడి బయట యువతి యువకులు, సంఘ పెద్దలు, ఫాదర్ గారు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏ మీటింగు? గుడి పండగ మీటింగ్ పెట్టుకున్నారు. అయిపోగానే ఆడవాళ్ళందరూ ఇంటికి వెళ్ళారా? లేదు. ఎక్కడికి వెళ్ళారు? మీటింగ్ దగ్గరికి వెళ్ళారు. సంఘ పెద్దలు అన్నారు, ఏం మాట్లాడారు, ఏమి డిసైడ్ చేశారు? అమ్మో, ఇప్పుడు వచ్చిన ఫాదర్ గారు చాలా స్ట్రిక్టు, సినిమా పాటలు వద్దంటండు, డ్రామాలు వద్దంటంటే ఇప్పుడు దాకా గుళ్ళో ఉన్న ఆడవాళ్ళు ఏమంటారు? అవి లేకుండా పండగ ఏముంది, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందకు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందకు. మన బాధ, డ్రామా ఉందా, భోజనాలు ఉన్నాయా, సినిమా పాటలు ఉన్నాయా, డీజే సాంగ్స్ ఉన్నాయా? ప్రభు అన్నారు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా, ఎలా డాన్స్ చేద్దామా, దాని గురించి కాదు. మీ ప్రాణము చాలా విలువైనది. నీ దేహము కంటే నీ ప్రాణము చాలా విలువైనది. ముందు దానికోసం ప్రయాసపడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నా? చాలా బాధ అనిపించింది. నేను కారు దిగగానే గేట్ ముందు పెద్ద ఫ్లెక్స్ వేశారు, డ్రామా. ఏమంటారు? డ్రామా. ఇప్పుడు ఎందుకు డ్రామా అంటే, రేపు మా గుడి పండగ. ఉదయము 1 గంటకి పూజ అంట, సాయంత్రము 8 గంటలకి. అన్యులకి మనకు మధ్య ఏదైనా తేడా ఉందా లేదా? ఉందా లేదా? లేదు. పేరేమో దేవుడు, చేసేదంతా పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆశ? శారీరక ఆశ, వ్యామోహం. అబ్బా, ఆ డ్యాన్స్ పిల్ల బాగుంది, అబ్బా ఈ డ్యాన్స్ పిల్ల బాగా వేసింది. ఇదేగా మన డైలాగులన్నీ. దేవుని బిడ్డలకు ఎలాంటి పనులు చేయొచ్చా చేయకూడదా? ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా.
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసేది కరెక్టా కాదా? కాదు. మనం చేసేది కరెక్టా కాదా? కాదు. నీ గుండెల్లో సత్యం అనే క్రీస్తు ఉంటే నీ నోటితో సత్యమే పలుకుతావు. నువ్వు పేరుకి క్రైస్తవుడు అని చెప్పుకుంటూ నీ గుండెల్లో క్రీస్తు లేకపోతే అది అలా కాదు, కాదులే ఫాదర్ గారండి, ఇలా అయితే బాగుంటుందండి అంటారండి. మళ్ళా రేపు ఇక్కడ గుళ్ళో కూర్చున్న వాళ్ళే రేపు ఆడ కూర్చొని ఎడ కూర్చున్న వాళ్ళే. అవునా? నాదో ప్రశ్న, నీ కొడుకు నీ భర్త పరాయి స్త్రీతో స్టేజ్ మీద డ్యాన్స్లు వేయొచ్చా? చేతిలో చెయ్యేసి కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను తోడుగా ఉంటానని చెప్పి ఆడకెళ్ళి డ్యాన్స్ వేస్తే ఏ ఆశ? శారీరకమైన ఆశ. శారీరకమైన ఆశతో ఓ వ్యభిచారి వలలో పడ్డాడు సంసోను, దృష్టిని కోల్పోయాడు సంసోను. శారీరకమైన ఆశతో ఓ వ్యభిచారి వలలో పడ్డాడు సంసోను, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని కోల్పోయాడు సంసోను. ఈ రోజున నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త వెళ్ళి అక్కడ ఎగురుతా ఉంటే నీ ఇంటికి అనుగ్రహం వచ్చిద్దా? ఆశీర్వాదం వచ్చిద్దా? దీవెన వచ్చిద్దా? దేవుని కాపుదల ఉంటుందా? దేవుని అనుగ్రహం నీకు ఉంటుందా? ఉండిద్దా? ఉండదా? ఉండదన్న వాళ్ళు చప్పలు కొట్టండి. కష్టంగా కొడుతున్నారు. మీరు ఒప్పుకున్నా ఉండదు, ఒప్పుకోకపోయినా సత్యం. నా దేవుడు అబద్ధమాడని మాట తప్పేవాడు కాడు యేసయ్యా, మహిమ కార్యములు జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాడు యేసయ్యా, యేసయ్యా, మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీ సంతోషమును కలిగిస్తాడు చూడయ్యా. మాట తప్పని వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పని వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పేవాడు కాడు యేసయ్యా, యేసయ్యా, మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాడు యేసయ్యా, మహిమ కార్యాలు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, యేసయ్యా, సంతోషమును కలిగిస్తాడు చూడయ్యా, చూడయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇదే కార్యం అండి. ఏ కార్యము? శారీరక వ్యామోహం. రెండవది దృష్టి వ్యామోహం. చూడండి బైబిల్ గ్రంథంలోనే యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయములో 16వ వచనం చదవండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ చదవండి అమ్మా. ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము. ఆగమ్మా, మొదటిది శారీరక వ్యామోహం అయిపోయింది.
రెండోది ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. కళ్ళకి కనపడింది ప్రతిదీ మనకి కావాలి అనుకోవటమే ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. ఆ? అందమైన పండును చూసింది, కావాలనుకున్నది అవ్వ. ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. వ్యామోహం. అందమైన స్త్రీ స్నానము చేస్తూ ఉండగా కావాలని కోరుకున్నాడు దావీదు. ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. దృష్టి వ్యామోహం. వ్యామోహం. అయితే దృష్టి వ్యామోహము వలన తన భర్త పాడైపోయాడు, తను కూడా పాడైపోయింది, దేవుని తోటలో నుంచి బయటికి త్రోయబడి తోసేయబడ్డాడు. అదేవిధంగా దేవుడు దావీదును తన కొడుకుని కూడా శాపం పాలు చేశాడు. ఈ రోజున కళ్ళకు బాగుంది కదా అని ఓ డ్రామా, ఓ పాట, ఓ డ్యాన్స్ నువ్వు చూస్తే ఇంటికి పిలిపించుకొని తప్పు. దావీదు ఇంటికి పిలిపించుకొని తప్పు చేశాడా లేదా? చేశాడు. చేశాడా లేదా? చేశాడు. అవ్వ తప్పు చేసిందా లేదా? చేసింది. కళ్ళతో పోదు అది, చూపుతో పోదు అది, పాపము నువ్వు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పండగ అంటే ప్రభువుకు మహిమ కలగాల. ఏం చేయాలి? ప్రభువుకి ఏం కలగాలి? మహిమ కలగాల. పండగ అంటే ఎగరటం కాదు, పండగ అంటే సినిమా పాటలు వేయటం కాదు, పండగ అంటే డ్రామాలు వేయటం కాదు, పండగ అంటే డీజేలు పెట్టుకొని ఎగరటం కాదు, పండగ అంటే డ్యాన్స్ పిల్లలను పెట్టుకొని ఎగరటం కాదు. పండగ అంటే ప్రభు మందిరములోకి వచ్చి ప్రభువుకు ఆరాధన చేయుదువుగాక. ఆమేన్. అది కనపట్లే. ఇక్కడ గుడి చూస్తే పొడుగుంది, జనం చూస్తే ఇక్కడే ఉండ. ఊరంతా లైటింగ్ వేశారు, భోజనాలు వండటానికి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారు, డ్రామా వేయటానికి పెద్ద టెంట్ పెట్టారు. గుళ్ళో చూస్తే ఇంతే ఉన్నారు. రేపు అక్కడ ఫుల్ అయిపోతారు ఫాదర్ అండి అన్నారు. ఎక్కడ? డ్రామా కాడ ఫుల్ అయిపోతారు. మరి గుళ్ళో హౌస్ ఫుల్ కాలేదే. చూసారా? మనందరికి ఏ వ్యామోహంలో ఉన్నా? శారీరక మనమందరం ఏ వ్యామోహంలో ఉన్నా? దృష్టి వ్యామోహం. ఆ అబ్బాయి భలే డాన్స్ వేశాడు, అబ్బా ఈ అబ్బాయి భలే డైలాగ్ చెప్పాడు, అబ్బా ఆ అమ్మాయి బాగుంది కదా. ఇదేగా మనం చెప్పేది. ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. ఆ అమ్మాయి బాగా పాడితే, ఆ అబ్బాయి బాగా ప్రార్థన చేస్తాడు, ఆ అమ్మాయి బాగా వాక్యం చదివితే ఓర్చుకుంటామా? మేము కూడా పాడుతూ ఉంటారు. అర్థమైందా? ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. ఏ వ్యామోహం? దృష్టి వ్యామోహం. దృష్టి వ్యామోహం అంటే రేపు అందరూ మీరు దృష్టితో పాపం చేయబోతున్నారు. దేనిని అడ్డం పెట్టుకొని? దేవుని అడ్డం పెట్టుకొని. దేవుని అడ్డం పెట్టుకొని. ఎవరి పండగ అడ్డం పెట్టుకొని? గుడి పండగ. దేవుని పండగ. ఏం చేయబోతున్నారు? పాపం చేయబోతున్నారు. అది దేవుడు మెచ్చునా? అది నీ కుటుంబానికి ఆశీర్వాదమేనా? అది నీ కుటుంబానికి దీవెనేనా? అది నీ సంఘానికి? ఇప్పుడు నా మీద మరి రగిలిపోతూ ఉంటారు కొంతమంది, ఈయనేంది ఎలా చెబుతున్నాడా అని. మీరే మొహాలన్నీ మార్చేశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే మార్గము సత్యము జీవమని, సజీవ జలవర ప్రదాతని, భూమిలో వెలసిన ఓ ప్రభు క్రీస్తు ప్రభు, భూమిలో వెలసిన ఓ ప్రభు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యామోహం? దృష్టి. మూడోది ఏ వ్యామోహం? గర్వం. అమ్మా, జీవపు డంబం అంటే గర్వం. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెబుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది? ఏంటిది? గర్వం. మీ ఫాదర్ గారి పేరేం పేరు? క్రాంతి ఫాదర్ గారు. క్రాంతి ఫాదర్ గారు సంఘ పెద్దలతో చెప్పారు, బాబు డ్రామా వద్దయ్యా అన్నారు అనుకో. వాళ్ళు ఏమంటారు? నిన్నగాక మొన్న వచ్చువయ్యా, నువ్వు మాకు చెప్పేది ఏందయ్యా? నీకు లాంటి సాంలోర్ని ఎంతమందిని చూసాం. దీన్ని ఏమంటారు? దయచేసి గుళ్ళో ఫోన్లు మాట్లాడొద్దు, దయచేసి గుళ్ళో ఫోన్లు మాట్లాడొద్దు, దయచేసి గుళ్ళో ఫోన్ మాట్లాడొద్దు.
ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. హల్లెలూయా. ఫాదర్ గారు ఏమన్నారు, అయ్యా మరి ముందు తేరు ఊరేగుతూ ఉంటుందయ్యా, తేరు ముందు డాన్సులు నిన్నగాక మొన్నొచ్చు నువ్వు ఎంతమంది సాంగ్లోని మేము, నువ్వు మాకు చెప్పేది ఏందయ్యా, నువ్వు ప్రార్థన చేయటానికి వచ్చావు, ప్రార్థన చేసుకొని ఏ మాటలు ఇవి, గర్వపు మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట అండి, ఏ మాట, గర్వపు మాట. నెబుకద్నెజర్ రాజు ప్రపంచ దేశాలన్నిటిలో ప్రఖ్యాతగాంచినటువంటి రాజు, అధికారము కలిగినటువంటి రాజు. ఆయన గర్వానికి వెళ్ళాడు. ఇక నేను తప్ప వేరొక రాజు ఎవరు లేరు అన్నారు. దేవుడు అన్నాడు, ఓ రాజు నువ్వు గర్వానికి వెళ్తున్నావు, నీవు అడవిలో ఆవు వలె గడ్డి మేస్తావు. మేసాడా లేదా? మేసాడో. ఆనాడు నెబుకద్నెజర్ రాజు గర్వం వలన గడ్డి మేశాడు. గడ్డి ఎవరు మేసేది, జనమా పశువులా? పశువులు. గడ్డి మేయటం అంటే ఏం తెలుసా, నీ మెడలు నేను వంచుతా అని అర్థం. అక్కడ నువ్వు ఉపదేశవు కావచ్చు, నువ్వు సంఘ పెద్దవి కావచ్చు, నువ్వు మర్యాదళం కావచ్చు, నువ్వు మహిళా మండలివి కావచ్చు, నువ్వు యువకుడివి కావచ్చు, నువ్వు యువతివి కావచ్చు, నీలో గర్వం అనేది ఉండకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్మరు. కొత్తగా ఒక చోట గుడి పండగ జరిగింది. ఏం పండగ జరిగింది? గుడి పండగ జరిగింది. నేను ఒకే మాట అన్నా, గుడి పండగకి సినిమా పాటలుండా, డీజే సాంగులున్నా, డ్రామా ఉండా, రేపటి నుంచి మీకు పూజ ఉండదు. పూజ కావాలా, డ్రామా కావాలా? పూజ కావాలా, సినిమా పాటలు బంద్. సేవకుడిగా అది ఎవరి బాధ్యత? నా బాధ్యత. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో ఎవరు చెప్పలేదో అనవసరం. ఈ రోజున సేవకుడిని పంపించాడు దేవుడు, నీతో చెబుతున్నాడు, నువ్వు మారితే దీవించబడతావు. మారకపోతే నెబుకద్నెజర్ రాజు వలె ఏం మేస్తా? గడ్డి మేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపం మన ఊరంతా రాకముందే మనం మారు మనసు పొందాల. గర్వం. మా వెనకాల పార్టీ ఉంది, మా వెనకాల బలగం ఉంది, మా వెనకాల బలవంతుడున్నాడు, మా వెనకాల కులం ఉంది, మా వెనకాల ప్రాంతం ఉంది. దేవుడు ముందు వీళ్ళు దేనికి పనికిరారు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పండగ అంటే సినిమా పాటలు కాదు, పండగ అంటే డ్రామా కాదు, పండగ అంటే లైటింగ్ కాదు, పండగ అంటే భోజనాలు కాదు. పండగ అనగా పరిశుద్ధుడైన దేవునికి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే నారాధన, యేసు నీకే ఆరాధన, తండ్రి నీకే నారాధన, యేసు నీకే నారాధన, ఆత్మ నీకే నారాధన, ఆత్మ నీకే నారాధన. ఫాదర్ గారు, గుడి పుట్టినప్పటి నుంచి ఈ ఆచారము ఉందండి. గుడి పుట్టినప్పటి నుండి ఈ అలవాటు ఉంది. మార్చుకో, మంచిని నేర్చుకో, చెడుని త్రుంచేశాయి బైబిల్ పలుకుతున్న మాట. అందుకే యోహాను శుభవార్తలో 2వ అధ్యాయానికి వెళ్దారండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము తీసారా? 13వ వచనం. యోహాను 2:13. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే, యూదుల పాస్కా పండుగ సమీపించుటచే. యేసు ఏ పండగ? పాస్కా పండుగ. మనకేం పండగ? జనవరి పండగ, జనవరి పండగ, ఫిబ్రవరి పండగ, మార్చి పండగ, మే పండగ, మే పండగ, జూన్ పండగ, జులై పండగ, అన్నీ పండగలే. దసరా పండగ, సంక్రాంతి పండగ,
బయట వాళ్ళ పండగ, లోపల వాళ్ళ పండగ, ఇంట్లో వాళ్ళ పండగ, మనిషి చేస్తే పండగ, మనిషి బ్రతికితే పండగ, పుడితే పండగ, పుష్పాలంకరణ పండగ, దినం పండగ, అన్ని పండగలే. ఈ పండగలందరికీ ఒకే ఒక అలవాటు. ఏం అలవాటు? మందు అలవాటు. మగబిడ్డ పుడితే సంతోషంతో తాగుతాడు, ఆడబిడ్డ పుడితే బాత్తో తాగుతారు. మనిషి చచ్చిపోతే బాత్తో తాగుతారు, దినమప్పుడు తాగుతాడు, మూడో రోజు తాగుతారు, పెట్టమొత్తే తాగుతారు, సమాధితే తాగుతారు, పెళ్ళికి తాగుతారు, ఎంగేజ్మెంట్కి తాగుతారు. ఇక తాగంది ఎప్పుడంటే ఆడు ఆ గుంతలోకి వెళ్ళినప్పుడు. తాగొచ్చి ఇంట్లో భార్యకి ఏం చూపిస్తాడు? అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. ఏమంటది? కనపడిందంటే కనపడిందండి. కనపడకపోతే నీకుంటుంది కదండి. కనపడలేదని నువ్వు చెబితే నీకుంటుంది, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుని బిడ్డలుగా మనం చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. పాస్కా పండగకి యేసయ్య యెరూషలేముకి వెళ్ళారు. ఈ పండగకి అందరు చుట్టాలు వస్తారా? వస్తారు. భలే చెప్పారు. పిలిచే ఉంటారు. అమ్మాయి మా ఊర్లో పండగ రండి. ఏంది పండగ స్పెషల్? డ్రామా ఉందగా, భోజనాలు పెడతారుగా, ఇదే చెబుతారు. కానీ వాక్యం బాగా చెబుతారు, ఆరాధన బాగుంటుంది, ప్రభువును మహిమపరుద్దాం రండి అంటారా? అస్సలు అనం. మళ్ళీ గుళ్ళోకి వచ్చి స్వాగతమో దేవా, స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా, నీ దివ్య సన్నిధిలో పూజలు వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమా, స్వాగతమో ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఏముంటారట? మరి ఇద్దరు ముగ్గురు కూడిన చోట డాన్సులు ఎందుకు? దేవుడు ఉండాలిగా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ముసలమ్మ ముసట్లు దేనికి? ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. ఆత్మలద్దు, పూలిసిరేస్తారు. ఆత్మను కురిపించడం తక్కువ, పూలిసిరేయటం ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆచారాలు, ఇలాంటి అలవాట్లన్నీ మనము మానుకున్నప్పుడే అది దేవునికి మహిమ, మన గ్రామానికి ఆశీర్వాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు వారు పాస్కా పండగకి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి ఏం చేశారు? చదవమ్మా. యేసు యెరూషలేముకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురాలని అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఏం చూశారు? గుళ్ళో ఏం కనపడది? వ్యాపారం. అవునా? పండగ వచ్చిందంటే మనది ఒకటే వ్యాపారం. ఏంటి ఆ వ్యాపారం? చీరల వ్యాపారం. గుళ్ళోకి వస్తారు ఎలా? శుభ్రంగా, అందంగా, తప్పులేదు. కానీ వచ్చిన తర్వాత ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి. అక్క, ఇందాకలే మన గుళ్ళోనే ఇద్దరు ఆడపిల్లలు, నేను ఈడదా కోను పెట్టుకున్నా. ఏ వ్యాపారం? సరిగ్గుచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాపారం? కోను వ్యాపారం. మన దేవాలయంలో వ్యాపారం జరగకూడదు. మన దేవాలయంలో దేవునికి ఆరాధన జరగాలి. మన దేవాలయంలో దేవునికి మహిమ కలగాలి. మన దేవాలయంలో మా పండగ చేసుకుంటున్నామంటే ఊరంతా దీవించబడాలి. అది దేవునికి ఇష్టమైన కార్యం. అంటే దేవునికి ఇష్టమైన కార్యం మనం ఎప్పుడూ కూడా, దేవునికి ఇష్టమైన కార్యము చేశాడు. సంసోను 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యము చేశాడు. దావీదు తన కొడుకుని
పోగొట్టుకున్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యము చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యోధా ఇస్కారియోతు. దేవునికి ఇష్టం లేని కార్యము చేయుట వల్ల నష్టము నాకు కాదు, ఎవరికి? మీకే. హల్లెలూయా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మార్చుకోవాలి? బ్రతుకు ఏం మార్చుకోవాలి? బ్రతుకు. దేవాలయంలో ఏ వ్యాపారం జరుగుతుంది? గొర్రెలు, ఎడ్లు, మేకలు, డబ్బులు, పావురాళ్ళు వ్యాపారం. మన దగ్గర వ్యాపారం. ఒక చోట తేరు ఊరేగింపు ఉందా? మీకు లేదా? ఉందా? తేరు ఊరేగింపు జరిగినప్పుడు ఏం చేయాలా? మైకు తీసుకొని పాటలు పాడాలి. ఇక్కడ మైకు తీసుకొని పాటలు పాడరు. ముందు పాటలు పాడుతుంటే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ ఎవరేస్తున్నా, ఆ డ్యాన్స్ కాదు, తాగి ఊగుతూ ఉంటారు. ఈడ జపమాలు చెప్పేవాళ్ళు ఉండరు, ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, ప్రభువుకి ఆరాధన చేసేవాళ్ళు ఉండరు. అదొక వ్యాపారం ఈడ. మళ్ళీ ఏ వ్యాపారం? అది కూడా ఇంకొక వ్యాపారమే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి దేవుని పండగని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాపారాలు ఎప్పుడు మనము చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఇటు చూడండి, సాతాను శోధనలు వస్తూ ఉంటాయి. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదము, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదము. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. 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 కాబట్టి బిడ్డలారా, దేవునికి పండగ అంటే ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మరలా చదవండి. యేసు ప్రభు వారు పాస్కా పండగకి వెళితే ఆ పాస్కా పండగలో డబ్బులు మార్చువాళ్ళు, పావురాళ్ళని అమ్మువారు, రకరకాల జనాలు ఉన్నారు. మరి యేసయ్య ఏం చేశాడు? చదవమ్మా. ఆయన త్రాళ్లతో కొరడా పేని. ఏం పేనాడు? కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ తోలేశారు? ఈ వ్యాపారం అంతా ఎక్కడ తోలేశారు? మనం కూడా మన ఊర్లో నుంచి బయటికి తోలాల. ఏంటది?
అది పాపమైన, అది స్వార్థమైన, అది గర్వమైన, అది త్రాగుబోతుతనమైన, అది విందులైనా, అది వినోదులైనా, అది మాత్సర్యమైన, అది ఏదైనా యేసయ్య పండగకి వీరందరిని బయటికి తోలినట్లే మనము కూడా మన ఇంటిలో, మన ఒంటిలో, మన సంఘములో ఉన్న పాపమంతా బయటికి తోలాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేసిన కార్యం అది? యేసయ్య చేసిన కార్యం. మనం ఎవరి బిడ్డలమి? దేవుని బిడ్డలం. మనం కూడా అలాంటి కార్యమే చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత చదువు తల్లి, తర్వాత చదవండి. డబ్బులు మార్చు వారి నాణెములను. ఏం మార్చేవాళ్ళు? డబ్బులు మార్చు. ఏం మార్చేవాళ్ళు? డబ్బులు మార్చు. డబ్బులు మార్చావు. డబ్బులు తగులు ఎప్పుడైతే? డబ్బులు తగులు ఎప్పుడైతే? లెక్కలు అమ్మా, లెక్కలు అప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పండగప్పుడే డబ్బులు తగులు అవుతాయి. నీ సందా ఎంత తీసుకురా? నువ్వు తీసుకురా అయ్యా. నువ్వు ఎన్ని సందాలు ఇచ్చావు, నువ్వెన్ని తెచ్చావు, ముందు నువ్వు తీసుకొస్తే మాట పెరిగిద్ది, తగువు అయ్యిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. పండగ అంటే ఐక్యత కోసం చేసుకోవాలి. దేనికోసం? ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. 133వ కీర్తన 2వ వచనం చదవండి. 133వ కీర్తన 2వ వచనం. అట్టి జీవితము అహరోను తల మీద నుండి. మొదటి నుంచి చదవండి, మొదటి నుంచి. సోదరులెల్లరూ కూడి ఐక్యముతో జీవించుట చాలా మంచిది, చాలా శ్రేష్టము. పండక్కి అందరం వస్తాం. పగలు వదిలిపెట్టాలా, ప్రతీకారాలు వదిలిపెట్టాలా, పార్టీ గొడవలు వదిలిపెట్టాలా, ముఠా గొడవలు వదిలిపెట్టాలా. అందరూ కలిసి ఐక్యంగా పండగ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేయాలట? ఐక్యముగా. సోదరులందరూ కలిసి ఐక్యముగా పండగ చేయాలి. ఇళ్లలో నిప్పులు పెట్టేది ఎవరు? ఇళ్లలో నిప్పు పెట్టేది ఆడోళ్ళే. నువ్వు అడుగుతావా? నన్ను అడగమంటావా? నీకు చేత కాకపోతే చెప్పు, నేనే పోయి అడుగుతా. లేరా అట్ట ఆడోళ్ళు మన మధ్యలో ఉన్నారా లేరా? పెద్ద పెద్ద గొంతులు వేసుకొని తగువాడేది కూడా ఎవరు? మనమే. గుళ్ళోకి వచ్చేది ఎవరు? మనమే. పాటలు పాడేది ఎవరు? మనమే. బైబిల్ పట్టుకొని వచ్చేది ఎవరు? మనమే. ప్రార్థన చేసేది, గుడి బయటికి పోతే పాపం చేసేది కూడా మనమే. తగులు పెట్టేది మనమే. అట్లాంటి పనులు మనం ఎప్పుడు ఐక్యంగా పండగ చేసుకోవాలి. పార్టీ గొడవలు పక్కన పెట్టాలి, వర్గాల గొడవలు పెట్టాలి, ముఠా గొడవలు పక్కన పెట్టాలి, ఐక్యముగా పండగ చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐక్యముగా పండగ చేసుకోవటం అంటే చదువమ్మా. అట్టి జీవితము అహరోను తల మీద నుండి గడ్డము నుండి కారి అతని అంగి మెడ పట్టి మీద పడు విలువ గల అభ్యంగన తైలము వంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిదట? అన్నదమ్ములందరూ కలిసి ఉండటం ఎలాంటిది? తల మీద నుండి, గడ్డమ మీద నుండి, మెడ పట్టి మీద నుండి, అంగీ మీదకు కారిన అభిషక్త తైలము వంటిది. తైలము ఒక్కటే గాని భాగాలు వేరు. ఒకటి తల, రెండవది గడ్డం, మూడవది పట్టి, మెడపట్టి, నాలుగవది వస్త్రం. అంటే దాని అర్థం ఏంటి? సమాజంలో అన్నదమ్ముళ్ళు 4-5 రకాలు ఉంటారు. ఒకళ్ళు శిరస్సై ఉంటారు, ఒకరు గడ్డమై ఉంటారు, ఒకరు అంగి పట్టిబలే ఉంటారు. మీరందరూ కలిసి ఎప్పుడైతే ఐక్యంగా పండగ చేసుకుంటారో అది అహరోను తల మీద నుండి, గడ్డము నుండి, మెడపట్టి మీద నుండి, అంగీ మీదకు కారిన అభిషక్త తైలము వంటిది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. శాలువా కప్పుకొని నిద్రపోవటానికి ఈడకు రావాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట,
పాడాలి ప్రతి నోట. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? కొరడా పేని వ్యాపారం చేసే వాళ్ళందరిని బయటికి. మనం కూడా అలా చేయాలంటే మనలో ఒక గుణం ఉండాల. ఏంటా గుణము? యోహాను శుభవార్త 2వ అధ్యాయము బైబిల్ గ్రంథం తీయండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము. బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉంది. 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. నీ గృహమునందు నీ గృహమునందు నాకు గల ఆసక్తి నాకు కలిగిన ఆసక్తి నన్ను దహించును. ఏమైందట? అక్కడ నీ గృహం అనగా దేవాలయము. ఎవరికి ఆసక్తి? యేసు ప్రభు వారికి ఆసక్తి. అదేం చేసింది? దహించింది. అందుకే అంటే ఎక్కడో బజారులో జరగాల్సిన వ్యాపారం గుళ్ళో జరిగింది. ఆ గుళ్ళో జరుగుతుంటే ఆయన కడుపు రగిలిపోయింది. రగిలిపోయి కొరడా తీసుకొని అందరిని బయటికి. నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే, నీకు నిజంగా దేవాలయం మీద ప్రేమ ఉంటే, ఈ దేవాలయ ప్రాంగణములో ఎలాంటి పాపము చేయకూడదు, ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు, ఎలాంటి సినిమా పాటలు చేయకూడదు, ఎలాంటి డ్రామాలు చేయకూడదు, ఎలాంటి వేషాలు చేయకూడదు. ఒకవేళ వేశారు అంటే దేవాలయము మీద మీకు ప్రేమ లేదు. ఒకవేళ వేశారు అంటే దేవుని మీద మీకు ప్రేమ లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇలాంటి పనికి మాలిన పాపాలు చేస్తూ ఉంటే అది మనకి ఎన్నడూ ఆశీర్వాదము కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడ చివరిగా మనం ముగిద్దాం. ఇక్కడికి రండి. ఎక్కడికి? యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 16వ వచనం. అందరూ వాచికలు చూస్తున్నారు. అక్కడ ఏమంట వాచి పెట్టారు? అందరూ అట్టే చూస్తున్నారు. ఈ లోకములో ఉన్నదంతా, ఈ లోకములో ఉన్నదంతా శరీర వ్యామోహము, శారీరక వ్యామోహము. డ్రామాలేటి శారీరక వ్యామోహమా కాదా? చెప్పండి, గట్టి చెప్పండి. బలవంతం చెప్పగాకండి. సినిమా పాటలు వేయటం శారీరక వ్యామోహమా కాదా? తర్వాత దృష్టి వ్యామోహము, నేత్రానందం. మూడోది జీవమునందలి గర్వం. కంటిన్యూ. ఇప్పుడు బాగుంటుంది చూడండి. తండ్రి ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి తండ్రి నుండి వచ్చేవి కావు. అర్థమైందా? దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని, దేవాలయ పండగను అడ్డం పెట్టుకొని ఇవన్నీ దేవుడి దగ్గర నుండి వచ్చాయి కావు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మన పని మాలిన బుర్రలో నుంచి వచ్చినాయి. చదవండి. ఇవన్నీ పాపము నుండి వచ్చినవి. ఎక్కడి నుంచి వచ్చినాయి? పాపము నుండి. అది నేత్రాశ, శారీరకమైన ఆశ, జీవపు డంబం అనేవి తండ్రి నుండి వచ్చినవి కాదు, పాపము నుండి వచ్చినవి. ఇవన్నీ ఆపేయాలి. బయట మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఏం చెడు అంటున్నారు తెలుసా? ఏమయ్యా మీరు పేరుకేమో దేవుని పండగ చేస్తున్నారు, చేసేదంతా పాపమే. మీకు మాకు మధ్య ఎలాంటి తేడా లేదంటున్నారు. మీకు మాకు మధ్య మీ దేవుడు నిజమైన దేవుడు అని మమ్మల్ని అన్నారు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదంటున్నారు. ఒకప్పుడు మేము అవి చేస్తే ఒప్పుకోలా, ఈరోజు మీరు చేస్తున్నారు. అయితే మీ దేవుడు కూడా నిజమైన దేవుడు కాదా అని అడిగారండి. మన దేవుడు నిజమైన దేవుడా కాదా? మన దేవుడు నిజమైన దేవుడా కాదా? నిజమైన దేవుడి నుండి శారీరక వ్యామోహం వచ్చిద్దా? రాదు. నిజమైన దేవుడి నుండి దృష్టి వ్యామోహం వస్తుందా? రాదు. నిజమైన దేవుడి నుండి పాపం వచ్చిద్దా? రాదు. వచ్చిద్దా? రాదా? రాదు. మరి ఇవన్నీ మనం చేస్తున్నామంటే మన దేవుడు నిజమైన దేవుడే గాని మనం నిజంగా దేవుని బిడ్డలవి కాదు. పేరుకు మాత్రమే దేవుని బిడ్డలు, చేయుదంతా
పాపమే. పాపమే. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవండి. ఈ ప్రపంచము దాని వ్యామోహములు ఆ. గతించును. ఏమైతే శరీరము గతించిపోతుంది, డ్రామా చేసినోడు గతించిపోతారు, డైరెక్టర్లు, యాక్టర్లు అందరు గతించిపోతారు. తర్వాత చదవమ్మా. కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవియగును. గట్టి చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వతముగా ఆయన రాజ్యములో జీవించును. ఎంత చక్కనైన మాట చూడండి, ఎంత చక్కనైన మాట చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు, శారీరకమైన వ్యామోహం దేవుడి నుండి వచ్చింది కాదు, దృష్టి వ్యామోహం దేవుడి నుండి వచ్చింది కాదు, జీవపు డంబము దేవుడి నుండి వచ్చింది కాదు. ఇవన్నీ పాపము నుండి వచ్చినవే, ఇవన్నీ లోకము నుండి వచ్చినదే. ఇదేది శాశ్వతము కాదు, శాశ్వతమైనది ఒక్కటే, ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఆయనను ఆరాధించువారు నిత్య జీవమును పొందుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఫాదర్ గారండి, ఇప్పుడు వినండి, నేను అన్నదానికి కట్ట చప్పడ కొట్టు. మాకు యేసయ్య అంటే ఇష్టం అన్నవాడు చప్పడ కొట్టండి. మాకు యేసయ్య అంటే ప్రేమ అన్నవాడు చప్పడ కొట్టండి. మాకు మా గుడి అంటే చాలా ఇష్టం అన్నవాడు చప్పడ కొట్టండి. వెరీ గుడ్. కానీ ఈ గుళ్ళో జరిగే పాపం అంటే ఇంకా ఇష్టం అన్నవాడు చప్పడ కొట్టండి. మాకు ఇష్టం లేదు అన్నవాడు చప్పడ కొట్టండి. చూసారా, అన్నిటి గట్టిగా ఈటి గొట్ల వేషధారులంతా ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నానండి, మరొక సొదొమ గొమొర్రా పట్టణం మన ఊరు కాకూడదంటే ఇలాంటివన్నీ మనము చేయకూడదు. ఎందాక చూస్తారు, 4 డ్యాన్సులు చూడగానే చలిపడుతుంది పా అంటారు. అవునా? ఇక్కడ గుళ్ళు ఆరాధన, అక్కడ ఏం జరిగింది? రేపు పూజ ఎక్కడ? రేపు డ్రామా ఎక్కడ? ఏ నోటితో అయితే ప్రభు అని పిలిచావో అదే నోటితో పాపము. ఏ స్థలముడైతే ప్రభుని ఆరాధిస్తున్నావో అదే స్థలంలో పాపము. దేవుని స్థలానికి పాపం చేసే స్థలానికి తేడా లేదా? ఉందా లేదా? ఏడుంది? ఉంటే ఎందుకు చేస్తారు మీరు అవన్నీ? వద్దని చెప్పరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కులపిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోని నేను, మతి లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా. కులపిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోని నేను, మతి లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. కులమొక కల్పనమే, మతమొక మతి భ్రమయే, కులవెలి మతబలి మోసమేలే. కుల పిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని, మతముచ్చోని నేను, మతి లేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదివి ముగిస్తానే. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. శరీర కార్యములు సుస్పష్టమే. అవి 17 చదువు తల్లి. 17 ఎలైనా
శరీరము. ఒక్క నిమిషం ఆగమ్మా, వీళ్ళ ముచ్చటేంది? హలో మాయ్, ఏది మీ ముచ్చటే? వాళ్ళిద్దరు ముచ్చటేందో నాకు చెప్పమను. అమ్మల్లారా మీ ముచ్చటేంటమ్మా? ఇటు తిరిగమ్మా, నువ్వు ఇటు తిరిగమ్మా. చూశారా ఈడేం జరుగుతుంది? వాక్యం. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? గొసగొసలో ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ఆగు. ఈ పాట తెలుసు కానీ వాళ్ళు ఇందా నుంచి ఒకటే చెవులు. అమ్మ మీరు కూడా, మీరిద్దరు కూడా, నువ్వు వాళ్ళ మధ్యలో కూర్చున్న పెద్దదాన్ని ఖండించావా? ఇది మన స్థితి, మన గ్రామ పరిస్థితి. తప్పు. దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువుకి ఆరాధన మాత్రమే చేయాలి. చదువమ్మ తల్లి 17వ వచనం. ఎలైనా శరీరము ఆత్మ కోరిన దానికి విరుద్ధముగా ఉండును. ఆత్మ కోరినది శరీరము కోరేదానికి, ఈ రెండిటికి బద్ధ వైరము. అందువలన నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దానిని చెయ్యలేకపోతున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరు, కనీసం మనమన్నా మందే సంఘం రోమన్ కథోలిక సంఘం. బయట చాలా సంఘాలు ఉన్నాయి. లూథరన్ సంఘం ఉందా? హోసానా సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం ఉంది, బైబిల్ మిషన్ ఉన్నాయి, చాలా సేవలు ఉన్నాయి. వాళ్ళ గుళ్ళల్లో ఇలాగే డ్రామాలు వేస్తున్నారా? మన గుళ్ళో ఎందుకు వేస్తున్నారు చెప్పండి? పాపం కాదు అది. మాది పాత సంఘం అండి. అసలు మొట్టమొదటి సంఘం మాదే. పేరుకు గొప్ప, ఊరికి ఇలాంటి వేస్తే అలాంటి అంటారు. అర్థమైందా? నీది పాత సంఘం కావచ్చు, మొట్టమొదటి సంఘం కావచ్చు, తల్లి సంఘం కావచ్చు, పురాతనమైన సంఘము కావచ్చు, యేసయ్య స్థాపించిన సంఘం కావచ్చు. ఈ సంఘములో సినిమా పాటలు వేసిన, సినిమా డైలాగులు చెప్పిన, డ్రామాలు వేసిన, పేరుకు గొప్ప, ఊరికి ఆ దెబ్బలో ఉండేదంతా చెత్తలో నుండి వచ్చేదంతా కంపు. ఈ కంపు తట్టుకోలేక అందరు వేరే సంఘాలకి వెళుతున్నారు. సత్యం ఇది. అందుకే కనీసం ఈ రోజైనా మారండి, మారు మనసు. ఇదే కంటిన్యూ చేస్తే మన కుటుంబాలకి ఎన్నడూ ఆశీర్వాదము. ఇందాకలా మేము వస్తుంటే బ్రదర్, కీబోర్డు వాయించే బ్రదర్ గారు, మేము మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం తెలుసా? బాబేలు గోపురం గురించి మాట్లాడుకున్నాం. బాబేలు గోపురాన్ని, ఆ పట్టణాన్ని కట్టింది ఎవరు? నిమ్రోద్ అనే వ్యక్తి కట్టాడు. ఆ నిమ్రోద్ అనే వ్యక్తి ఎలా కట్టగలిగాడు? దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి ఆ పట్టణాన్ని కట్టగలిగాడు. అయితే ఆయన గర్వానికి వెళ్ళాడు. ఏం చేశాడు? గర్వానికి వెళ్ళాడు. నేనే గొప్పని, నేనే బాబేలు గోపురం కట్టాను, నేనే గొప్ప, మేమందరం కలిసికట్టుగా ఉండాలా, పండగ చేస్తే రేపల్ల మొత్తం చెప్పుకోవాలా అని గొప్పకి వెళ్ళాడు. దేవుడు ఏం చేస్తాడు? మొత్తాన్ని చల్లా చేశాడా లేదా? గర్వానికి వెళ్ళగాకండి, గొప్పకి వెళ్ళగాకండి. నేను బాగా పేరు నా గురించి గొప్పగా చెప్పుకో. ఏదండి? నీ పేరు బండ మీద వేసావు, ఎన్నాళ్ళు ఉంటుంది? బండ పగిలితే నువ్వు పోయే, పేరు పోయే, బండ కూడా పోయే. నువ్వు చూద్దాం, ఓ 10 సంవత్సరాలు పోతే నీ పేరు కూడా. అవునా కాదా? గొప్పల కోసం పండగ చేయగాకండి, ప్రభు మహిమ కోసం చేయండి. మన గ్రామము దీవించబడాలని ప్రార్థన చేయండి. మన పిల్లలు, కుటుంబంలో ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలి, జీవితంలో ఉన్నతమైన స్థాయికి మంచి ఉద్యోగాలు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోండి. తండ్రిగా నువ్వు తాగుతున్నావు, పేకాటాడుతున్నావు, నిన్ను చూసి నీ బిడ్డలు నేర్చుకున్నారు. తల్లిగా నువ్వు పాపం చేస్తున్నావు, నిన్ను చూసి నీ కూతుర్లు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు? మనల్ని చూసే. ఓ చిన్న ఉదాహరణ, నిన్న ఒక చోట పండగ జరిగింది. ఓ 4వ తరగతి 5వ సంవత్సరం కుర్రాడు దగ్గర సిగరెట్లు ఉన్నాయి.
ఏమున్నాయి? సిగరెట్. ఎక్కడైనా ఈ సిగరెట్లు అంటే మా తాత ఇచ్చింది అన్నాడు. మీ తాత ఎందుకు ఇచ్చాడు రా అంటే ఇంట్లో పెట్టమన్నాడు. ఇంట్లో పెట్టకుండా నువ్వెందుకు తెచ్చుకున్నావు అంటే మా తాత తాగుతున్నాడు కానీ నేను తాగితే ఎట్లా ఉండదా అని ఆడు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆడు జేబులో చెయ్యి నేను పెట్టా, నాకు దొరికింది. ఇప్పుడు 5వ తరగతి పిల్లల పరిస్థితి అది. హల్లెలూయా. దయచేసి అలా చేయకండి. కాబట్టి మనం దేవుని మహిమపరుద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం మోకరించి దివ్య ప్రసాద ఆశీర్వాదం పొందుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామ పాలక జయము జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతు యుగ యుగములకు స్తుతి కలుగుతుంది. శిరమును వంచుడి వినయము తోడా. అందరు 2 చేతులు పైకి లే ప్రార్థన చేసుకుందాం. అందరు 2 చేతులు, అందరూ మోకరించుదాం. మహాపరిశుద్ధుడా, మహాప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. యేసు ప్రభువా నీకు స్తోత్రం. దేవా, ఈనాడు పండగ అంటే దేవునికి మహిమకరంగా, మా గ్రామానికి దీవెనకరంగా ఉండాలని వాక్యములో పలికారు దేవా. అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ సమయమందు మరి రేపటి రోజున జరగబోయే పండగను దీవించండి. అసభ్యకరమైన వాతావరణం తీసివేయండి, లోకానుసారమైన వాతావరణం తీసేయండి, పరిశుద్ధతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. నీ కృప, నీ క్షేమము, నీ కాపుదల దయచేయండి. ఆయన జరగబోయే పండగ అంతటిని మీకు మహిమకరముగా, మాకు దీవెనకరంగా చేయండి. మాలోని మాత్సర్యం, మాలోని త్రాగుబోతుతనం, మాలోని విందులు, మాలోని వినోదములన్నిటినీ కూడా తొలగించండి నాయన. మాలోని పాపమును తీసివేయండి, స్వార్థను తీసివేయండి, గర్వమును తీసివేయండి, కలహత్వమును తీసివేయండి. శాంతి సమాధానంతో నింపమని క్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజకు సిద్ధపడదాం.